హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్. ఈ వీడియోలో బాదం పాలు ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకుందాం. ఈ బాదం పాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటంటే నానబెట్టిన బాదం, పచ్చి పాలు, కలర్ రావడానికి కుంకుమ పువ్వు, ఫ్లేవర్ కోసం యాలకులు, చక్కెర. వీటితోని మనం బాదం పాలు తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 4 hours ముందు బాదం పలుకులన్నీ నానబెట్టుకోవాలి. మనకు ఎంత క్వాంటిటీ అవసరం అంత క్వాంటిటీలో మనం బాదం పలుకుల్ని మనం నానబెట్టుకోవాలి. తర్వాత నానిన తర్వాత 4 hours తర్వాత నానిన తర్వాత వాటిని పొట్టు తీసేసి వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు ఫ్లేవర్ కోసం మనము 2-3 యాలకులను వేసి మిక్సీ చేయాలి. దీంతో పాటుగా కొన్ని పచ్చిపాలు పోసి మిక్స్ చేస్తే అది కొంచెం పేస్ట్ పల్చగా వస్తుంది. తర్వాత పాలు తీసుకొని అందులో మరిగించాలి. దాన్ని కొంచెం కలర్ రావడానికి కుంకుమ పువ్వు వేసి మరిగించాలి. అది మరుగుతున్నంతసేపు మనం కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే పాలు అడుగంటకుండా ఉండడానికి. మనము తర్వాత పాలు మరిగిన తర్వాత అందులో బాదం పేస్ట్ని అందులో వేసి కలపాలి. ఆ బాదం పాలు అనేవి చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఆ సైడ్లో ఎండిపోయినటువంటి పాలది మీగడ లాంటిది కూడా మనము కలుపుతూనే ఉండాలి, మాడిపోకుండా. ఈ విధంగా పాలు అనేవి చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి. అందులోకి సరిపడంత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని కలుపుతూనే ఉండాలి. పాలు అనేటివి కలర్ అనేది చేంజ్ అయ్యింది. దానికోసం మనం కుంకుమ పువ్వు వేయడం జరిగింది. కుంకుమ పువ్వు వేయడం వల్ల అది కలర్ అనేది కొంచెం ఎల్లో కలర్లో చేంజ్ అవుతుంది. చిక్కబడిన తర్వాత ఆ బాదం పాలని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ హెల్దీ అయిన బాదం పాలు రెడీ. ఈ విధంగా ఇంట్లోనే బాదం పాలను తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.